యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం అలా జరిగింది పులివెందులలో ప్రథమ ప్రభుత్వ వార్షికోత్సవం అనే అంశంపై విశ్లేషణ. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. హోరాహోరీ ఎన్నికల పోరాటం జరిగింది. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఢీకొన్నారు కూటమి ప్రభుత్వం. అది కూడా పవన్ కళ్యాణ్ పార్టీ, అటు తర్వాత భారతీయ జనతా పార్టీ, అటు తర్వాత తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూడా నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పనిచేశారు. ఎటు తిరిగి మనం అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. వాళ్ళు జరిపిన అభివృద్ధి పనులు, వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు, ఏది కూటమి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు, ఏ విధంగా ఉన్నాయి, అదే వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలు 6 పథకాలు. ఈ 6 పథకాలు అమలు జరగలేదు అని వైకాపా నేతలు ఎన్నో రకాలుగా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. పథకాలు ఎందుకు మీరు అమలు జరపలేదు, ఈ పథకాలు ఎందుకు వెనకబడి ఉన్నాయి అని, పథకాలు నెరవేర్చడంలో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని మోసం చేశారు అని కూటమి ప్రభుత్వాన్ని వైకాపా ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంది. అసలు అధికార పార్టీ ఎటువంటి హామీలు ఇచ్చింది, ఆ హామీలు నెరవేరుతున్నాయా, ఆ హామీలు నెరవేరలేదా, ఈ విషయం పక్కన పెడితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మహా కార్యక్రమాన్ని చేపట్టారు. ఏడాది పూర్తి చేసుకున్నారు నూతన ప్రభుత్వం ఏర్పడి. మనం ఎన్నో రకాలైన పథకాలను ప్రవేశపెట్టాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం అనే కోణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రథమ వార్షికోత్సవం ప్రభుత్వం తరపున అందులో భాగంగా పులివెందులలో కూడా చేపట్టారు. పులివెందులలో కూడా జరిగింది. పులివెందులలో బీటెక్ రవి, అదే పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో, ఆ తర్వాత ఇతర మండలాల నాయకుల ఆధ్వర్యంలో, అధికార ఘనం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది అనుకోండి. కార్యకర్తలు హాజరయ్యారు, ఆ తర్వాత ఇతర రకాలైన నేతలు కూడా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ఓ కళ్యాణ మండపం ముందు జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో బీటెక్ రవి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే, అభివృద్ధి పనులు శూన్యం, పాడా పనులు నిర్లక్ష్యం, మేము ఎన్నో రకాలుగా అభివృద్ధి పనులు చేశాం, మీరు ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసినప్పటికీ అవి పూర్తి చేయలేదు, దాదాపుగా ఎన్ని కోట్లు అభివృద్ధి పనులు చేపట్టారు, ఆ అభివృద్ధి పనులు పూర్తి కాలేదు, మధ్యలో వదిలివేశారు అనే ఆరోపణలు గుప్పించాడు ముఖ్యంగా బీటెక్ రవి. అదేవిధంగా కేసుల అంశం కూడా లేవనెత్తాడు. ఏది ఏమైనప్పటికీ పులివెందులలో ప్రథమ వార్షికోత్సవం విజయోత్సవ కార్యక్రమం పులివెందులలో జరిగింది అనేదే నా ఈ చిన్న వీడియో.